మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యూదా వారులారా, ఇశ్రాయేల్ వారులారా, మీకు అన్ని జనుల్లో ఎలాగో శాపాస్పదంగా ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్మగనట్లుగా మిమ్మును రక్షింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు యూదా ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీరు అన్ని జనుల్లో అవమానాస్పదంగా ఉన్నారు. ఎంత అవమానాస్పదంగా మీరున్నారో అంత ఆశీర్వాదాస్పదంగా మిమ్మల్ని నేను మారుస్తానని వారితో ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు ఆయన. మన ప్రభు ఎవరంటే శాపమును తీసివేసి ఆయన ఆశీర్వాదకరం మార్చే సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక వారు శాపాన్ని అనుభవించడానికి గల కారణం ఎవరంటే వాళ్ళ పితరులే. పితరులు నాకు కోపం పుట్టింపగా దయదలసగా నేను కీడు చేయని ఉద్దేశించి తినంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు పితరులు దేవుని కోపం పుట్టించారు. వారు ఐగుప్తుని చెరలో నుంచి విడిపించబడినప్పటికీ, దేవుడు వారి జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్యకరం జరిగించినప్పటికీ, చూడండి, ఎన్నో దేవుడు ఘనమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించినప్పటికీ వారు దేవుడు చేసిన కార్యాలను మరిచి, దేవుడు చేసిన అద్భుతాలను మర్చి దేవునికి కోపం పుట్టించడం వల్ల కనుక మీ పితరుల యొక్క శాపాన్ని మీరు అనుభవిస్తున్నారు. అయితే ఈ సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, అయితే ఆ శాపము మీ మీద నేను తొలగించబోతున్నాను. ఇంతవరకు ఎంతో శాపాన్ని అనిపించారు. మీరు ఎంత శాపాన్ని అనుభవించారో అంత ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నేను మారుస్తానని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం అంటున్న ప్రియ దేవుడి బిడ్డ, నీ కుటుంబం ఏ శాపాన్ని అనుభవిస్తుంది? ఈ శాపము అనేది భయంకరమైనది. ఇది ఒక కుటుంబం శాపంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కన్నీరు, ఆ కుటుంబంలో రోదన, అడుగుపెట్టింది ప్రతిదీ అది చేదుగానే ఉంటుంది. ప్రియ దేవుడి బిడ్డ, భూఫలం ఉండదు, గర్భఫలం ఉండదు, అనేక రోగాలు, రకరకాల కుటుంబాన్ని వేధిస్తూ ఈ శాపం మనిషిని భయంకర నాశనం చేస్తుంటుంది. కనుక అంటున్నాడు, మీ పితరుల ద్వారా వచ్చింది శాపము, వారు నాకు కోపం పుట్టించారు. కనుక లేఖనాలు సెలవిస్తున్నాయో మరి మన పితరుల యొక్క పాపము, తల్లిదండ్రుల యొక్క పాపము 3-4 తరాలు మన మీదకి వస్తాయి అంటున్నాడు. అయితే ప్రియ దేవుడి బిడ్డ, ఎప్పుడు శాపం నుంచి మనము విడిపించబడతామంటే నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడు అంగీకరించి మన శాపము కొరకు ప్రభువుల కన్నీరు పెడితే ఆయన రక్తం కడబడ వారికి దేవుడు కృపను అనుగ్రహించి ఇదిగో 3-4 తరాల శాపాన్ని కొట్టివేసి 1000 తరముల కృపనిచ్చే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అంటాడుతున్న ఆ శాపాన్ని కొట్టివేసి ఆయన 1000 తరములు కృపనిచ్చే సర్వోన్నతమైన దేవుడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ఏ శాపాన్ని అనిపిస్తున్నావు? ఏ కన్నీటి రోదనలు ఉన్నాయి? ఎందుకు నా జీవితం, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది, ఇలా ఎందుకు నా పిల్లల జీవితం ఇలా అయిపోతుంది, ఏ శాపం నా కుటుంబాన్ని అంటాడుతుంది అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయం సర్వోన్నతమైన దేవుడు నువ్వు ఎటువంటి శాపం ఉండవచ్చు, ఏ శాపాన్ని అనుభవించవచ్చు, ఎటువంటి శాపగ్రస్తంగా నువ్వు మార్చబడినా నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, జక్కయ్య ఒక చక్కటి ఉద్యోగస్తుడు, కానీ మనం గమనించినప్పుడు చాలా అన్యాయంగా బ్రతుకుతున్నవాడు, అన్యాయం జీవితాన్ని జీవిస్తున్నవాడు. ప్రియ దేవుడి బిడ్డ, అనేక మంది దగ్గర దుర్మార్గంగా బ్రతుకుతూ జీవిస్తూ ట్యాక్స్ వసూలు చేస్తూ
మరి అనేక విధంగా చెప్పాలని లంచములు తింటూ బ్రతుకుతున్న వ్యక్తి ఒకరోజు యేసు ప్రభుని చూడాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చూడండి, యేసు ప్రభు తను పిలిచినప్పుడు, తన పేరు పెట్టి పిలిచినప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి దిగి వచ్చి అతను అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి 4 గంటలు నేను ఇస్తానని చెప్పేసి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ప్రియదేవుడి బిడ్డ, ఇదిగో మనం గమనించినప్పుడు ప్రభు అంటాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడే రక్షణ ఈ కుటుంబానికి ఉందంటాడు. ఇప్పుడే ఈ కుటుంబానికి కలిగిందంటాడు ఆయన. నేడే ఈ కుటుంబం నేను వెళ్తానంటాడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, అంతవరకు 4 తరాల శాపం ఆ కుటుంబాన్ని అంటాడుతుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో ఆ కుటుంబానికి రక్షణ కలిగింది, ఆ కుటుంబంలో ఆనందము, ఆ కుటుంబంలో సంతోషం కలిగింది. ప్రియదేవుడి బిడ్డ, నీ జీవితంలో 3-4 తరాల కుటుంబం నీ శాపము, నీ కుటుంబం అనుభవిస్తున్నవేమో, నీ తల్లిదండ్రుల శాపం, పితరుల యొక్క శాపము, అది ఆశీర్వాదకరం మారాలంటే యేసు రక్తం చేత నువ్వు కనబడితే, సర్వోన్నతుని యొక్క పాదాల చెంత చేరగలిగితే, ఆయన దగ్గర నువ్వు క్షమాపణ కోరగలిగితే ఆయన 1000 తరాల కృపనిచ్చే దేవుడు ఆయన. చూడండి, ఆ కుటుంబానికి రక్షణ కలిగినట్టు మనం చూస్తున్నాం. ప్రియదేవుడి బిడ్డ, రూతు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు మోయాబులో శాపాన్ని అనుభవిస్తుంది. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుంది, భర్తను కోల్పోయింది. చూడండి, ఎప్పుడైతే తిరిగి బెత్లెహేంకి వచ్చిందో, బెత్లెహేంకి వచ్చి సర్వోన్నతమైన దేవాది దేవుని ఆరాధిస్తుందో, చూడండి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్పక మనల్ని ఏది ఏరు చేయకూడదని ఇదిగో ఇశ్రాయేలు దేవుణ్ణి, సర్వోన్నతమైన దేవుణ్ణి వెంబడించిందో, తన మోడుబైన జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని బెత్లెహేంలో దేవుడు ఆమెని ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. అక్కడున్న గొప్ప భూస్వామి ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎటువంటి శాపాన్ని అనిపిస్తున్నావు, ఎటువంటి స్థితిలో ఉన్నావు, రెండోదిగా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, ఆయన ఎత్తుకుంటూ రాగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, నిన్ను వెంటాడుతున్న ప్రతి శాపాన్ని విడిపించి నా దేవుడు ఆశీర్వాదకరం మార్చే దేవుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఎబ్బేజును కూడా వాడి తల్లి కనలేక శాపం పెట్టింది. ఇంకా నువ్వు దుఃఖపుత్రుడివి, ఇంకా దుఃఖిస్తూనే ఉండాలని ఎబ్బేజు అని పేరు పెట్టేసింది. చూడండి, తల్లి పెట్టిన ఆ శాపాన్ని కుమారుడు పెద్దవాడే కూడా అనుభవిస్తున్నాడు. తన జీవితంలో దుఃఖము, తన జీవితంలో వేదనే చూసిన ప్రజలు, ఏంటి శాపము, తల్లే తనకి శాపం పెట్టిందని అనేక మంది తనని అసహించుకున్న పరిస్థితుల్లో ప్రియ దేవుడి బిడ్డ, మరి ఈ శాపం నుంచి విడుదల లేదా, ఈ భయంకర పరిస్థితుల నుంచి బయటకు రాలేమా అంటే, చూడండి ప్రియ దేవుడి బిడ్డ, ఇశ్రాయేలు దేవుని వైపు చూశాడు, నా యేసయ్య వైపు చూశాడు, ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ శాపాన్ని కొట్టివేయ్యా, ఇదిగో ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచు అయ్యా, ఏ కీడుని బట్టి నాకు శాపం అనిపిస్తుందో నా కీడుని తొలగించి నన్ను ఆశీర్వాదకంగా మార్చమని సర్వోన్నతమైన దేవాది దేవుడు తిరిగాడు, ప్రభుసలను ప్రార్థన చేశాడు, ప్రభుసలను ఏది అడిగాడో. చూడండి, ఎబ్బేజును తన సహోదరుల కంటే దేవుడు ఘనతాస్పదంగా మార్చాడు. ఒకప్పుడు ఎబ్బేజు ఎవరంటే శాపాస్పదంగా ఉన్నవాడు, శాపాన్ని అనుభవిస్తున్నాడు, కీడును అనుభవిస్తున్నవాడు, దుఃఖంగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు తను దర్శించాడో, ప్రభు సన్నిధి చేరాడో, ప్రభు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. ఏ సహోదరుల దగ్గర తక్కువగా ఉన్నాడు, ఏ సహోదరుల దగ్గర అయితే వేదనకరంగా ఉన్నాడో, వారి దగ్గర కంటే ఘనతాస్పదంగా మార్చాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో నీ కుటుంబం ఎటువంటి శాపం అనిపించవచ్చు, అది అనారోగ్యమా, ఆర్థిక సమస్యలా, మరి యొక్క భూఫలము, గర్భఫలం లేని పరిస్థితులు ఒకవేళ ఉన్నవా, ఏది అడుగుపెట్టిన శాపాన్ని అనుభవిస్తున్నవా, ఉద్యోగం లేక వ్యాపారంలో తలకిందులైపోయిన పరిస్థితులు, ప్రియ దేవుడి బిడ్డ, అన్నీ నష్టపోయి కోల్పోయి ఏంటి శాపం అని ఉన్నమో, ఉదయకాల సమయం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు చూడు. ఒకవేళ నువ్వు మంచిగా ఉండవచ్చు, ఒకవేళ నీ పితరుల యొక్క శాపము, నీ తల్లిదండ్రుల యొక్క శాపము మరి యొక్క నీ జీవితాన్ని వెంటాడుతుందేమో, నీ కుటుంబాన్ని వెంటాడుతుందేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు దగ్గర రాగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ శాపాన్ని కొట్టివేసి ప్రభు ఆశీర్వాదంగా మార్చునుగాక, దీవెనకరంగా మార్చబడునుగాక. నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ నా ప్రభు ఫలింప చేయబోతున్నాడు. ఈ ప్రార్థనలు ఏకీపించు. ఈ ఉదయకాల సమయంలో నీ శాపాన్ని కొట్టివేసిన ఆ దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకడ్డా, స్తోత్రాలు స్వామి.
యేసయ్య మీ శాపాన్ని తీసివేసి నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పిన దేవా నీకే స్తోత్రాలు స్వామి. రూతు జీవితాన్ని మార్చిన దేవానికే స్తోత్రాలయ్యా. ఎబేజక జీవితాన్ని మార్చిన దేవానికే స్తోత్రమయ్యా. జకై జీవితాన్ని మార్చిన తనకు స్తోత్రమయ్యా. ఆ కుటుంబాన్ని రక్షించిన దేవానికే స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని రక్షించయ్యా. అయ్యా, శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాస్పదంగా మార్చి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.